హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసిన వీడియో అన్నమాట. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవటం ఎలా అనేది. యాక్చువల్లీ దీంతో నాకే ఒక పెద్ద జర్నీ ఉంది. సో నా జర్నీ నుంచి కొన్ని యూస్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ ఎవరైనా ఇచ్చుంటే బాగుండేది కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా మనం ఇంగ్లీష్ని ఎలా ఈజీగా కాంకర్ చేయాలి అని. యాక్చువల్లీ నేను 9th క్లాస్ వరకు మోస్ట్లీ ఊరులోనే చదువుకున్నాను, గుంటూరులో, విజయవాడలో. ఇలా ఇక్కడ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండేది, కానీ ఇంగ్లీష్ అంత ఎక్కువ ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకో మరి. సో మాట్లాడటం అనేది అస్సలు అలవాటు అవ్వలేదు. రాయటం వచ్చేది కానీ మాట్లాడటం వచ్చేది కాదు. వన్స్ నేను 9th క్లాస్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక చూస్తే స్కూల్లో అందరూ ఇంగ్లీష్లో టక్కా మాట్లాడేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు భయంగా ఉండేదన్నమాట. నాకు ఇంగ్లీష్ రాదు కదా, ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే, నేను తప్పు మాట్లాడితే నన్ను చులకనగా చూస్తారేమో ఇలా అనిపించేది. సో దీనివల్ల నేను ఏం చేశానంటే, స్కూల్లో కూడా తెలుగు మాట్లాడే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని ఇంగ్లీష్ నుంచి తప్పించుకోవటానికి. ఎంత భయపడేదాన్ని అంటే, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు ఒక 5th క్లాస్ ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, రోహిత్ అని. తను ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉండేవాడు హైదరాబాద్లో. సో న్యాచురల్గానే ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు అతనికి. అతనితో మాట్లాడటానికి కూడా సిగ్గుపడేదాన్ని. ఒకసారి నాకు అనిపించింది, ఇంత భయపడి ఇంత తప్పించుకొని ఏమన్నా నష్టం జరిగితే అది నాకే కదా, ఎవరికేం కాదు కదా. సో అనిపించింది, ఒకసారి ట్రై చేసి చూస్తే సరిపోతుంది కదా, అసలు వస్తుందో రాదో అని. అప్పటి నుంచి కొన్ని టిప్స్ ట్రిక్స్ ఫాలో అయ్యి వాటిని ఇంప్లిమెంట్ చేశాను. సో లక్కీగా వచ్చింది మాట్లాడటము. అంటే ఇప్పుడు నేను ఏదో సూపర్ మాట్లాడతానని కాదు, నా అవసరానికి తగ్గట్టు అయితే నాకు వచ్చింది. సో ఈ నేర్చుకునేదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఈ రోజు మనం అనుకోగానే రేపటి లేకపోతే 1 వీక్కి 2 వీక్స్కి ఏమి మనకు వచ్చేది కాన్ఫిడెంట్గా మాట్లాడటము. డెఫినెట్లీ ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ మినిమం ఒక 6 months అయినా మనం దీని మీద వర్క్ చేయగలిగితే మన అవసరానికి తగ్గట్టు మాట్లాడటం వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో నేను మొహమాట పడ్డాను, సిగ్గుపడ్డాను, భయపడ్డాను, ఒక్కొక్కసారి లైట్ తీసుకుందాం అనుకున్నాను, అన్నీ జరిగినాయి. ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే, ఇంగ్లీష్ నేర్చుకోవటం ఏమీ తప్పనిసరి కాదు. ఇదర్ దీంతో అవసరం ఉండాలి, లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ రెండు లేవనుకోండి, హ్యాపీగా లైట్ తీసుకోండి, అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఈ రెండిట్లో మీరు దేనితోనైనా రిలేట్ చేసుకోగలిగితే నా వీడియోలో ఉన్న టిప్స్ ఒకసారి ట్రై చేయండి, మేబీ మీకు కూడా ఉపయోగపడతాయేమో. ఫస్ట్ నేను ఎందుకు దీన్ని నేర్చుకోవాలనుకున్నానో చెప్తాను. న్యాచురల్గా నాకు లాంగ్వేజెస్ ఇష్టము, అది పక్కన పెడితే నాకు దీంతో అవసరం కూడా ఉందని ఐడెంటిఫై చేయగలిగాను అనమాట. నా జాబ్ నేను ఐటీ సెక్టర్లో చేద్దాం అనుకున్నాను. అక్కడ డిఫరెంట్ టీమ్స్తో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది, డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది. ఈ కమ్యూనికేషన్ అంతటికి ఇంగ్లీష్ వస్తే కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఈజీగా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాము వాళ్ళకు కూడా అర్థమయ్యే లాంగ్వేజ్లో. అందుకని నేర్చుకుందాం అనుకున్నాను. ఇది కాకుండా నేను ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాక డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇంగ్లీష్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఒక్కొక్కసారి చేయలేదు కూడా. నేను పోర్చుగల్లో ఉన్నప్పుడు ఏమైందంటే, పోర్చుగల్లో ఎక్కువ పోర్చుగీసే మాట్లాడతారనమాట, వాళ్ళకి ఇంగ్లీష్ అంత రాదు. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు ఒకసారి అందరితో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేశాను, ఎందుకంటే నాకు పోర్చుగీస్ రాదు కదా. కొంతమందికి వచ్చనమాట. మిగిలిన వాళ్ళందరితో సైన్ లాంగ్వేజ్ యూస్ చేయాల్సి వచ్చింది. మనం ఆలోచించుకోవాలి, మనం చేయాలనుకున్న పనులకి ఇది ఉపయోగపడుతుందా లేదా అని, అంతే. సో బేసిక్గా నేను మీకు ఈరోజు 6 ఈజీ టిప్స్ చెప్తాను. ఇది ఫాలో అయితే డెఫినెట్లీ మనం ఈజీగా మాట్లాడేయచ్చు ఇంగ్లీష్లో, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ లాంగ్వేజ్లో. ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం మానేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్ జస్ట్ ఒక లాంగ్వేజ్, మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి వాడే ఒక టూల్ అనమాట, అంతే. కానీ మన కంట్రీలో, అట్లీస్ట్ నేను చూసిన మన కంట్రీలో, నేను పెరిగిన వాతావరణంలో, నేను చదువుకున్న చోట ఎలా ఉండేదంటే, ఇంగ్లీష్ వస్తే వీళ్ళు చాలా ఇంటెలిజెంట్, లేకపోతే ఇంగ్లీష్ కొంతమందికే వస్తుంది, ఇదొక స్టైల్ ఫ్యాక్టర్, ఇలా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. కానీ బేసిక్గా మనలో ఉండే స్కిల్ వేరు, జస్ట్ ఎక్స్ప్రెషన్కి వాడే ఒక లాంగ్వేజ్ వేరు. దీంతో మనల్ని మనం డిఫైన్ చేసుకోలేం కదా. మనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా మనకు స్కిల్ ఉంటే మనం స్కిల్డే, మనం స్టిల్ యూస్ఫుల్లే. సో ఇంగ్లీష్కి అంత హైప్ ఇవ్వాల్సిన పని లేదు. వస్తే గొప్ప కాదు, రాకపోతే తప్పు కాదు. తెలుసా, కొన్ని కంట్రీస్లో అసలు ఇంగ్లీష్నే పట్టించుకోరు. నాకు జర్మనీలో, ఫ్రాన్స్లో వర్క్ చేసే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అసలు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా రాదా అన్న దానికన్నా అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చా రాదా అనేదే ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్, ఫ్రెంచ్. సో దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సెకండ్ ఏంటంటే, మనం మనల్ని ఇంగ్లీష్కి ఎక్స్పోజ్ చేసుకోవటం అనమాట.
దీనికి మనం బాగా ఎంజాయ్ చేసే వే ఏది ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియన్ పిల్లలే ఇక్కడ నుంచి యూఎస్కి, యూకేకి ఇంగ్లీష్ నేటివ్ లాంగ్వేజ్ ఎక్కడో అక్కడికి షిఫ్ట్ అవుతారు కదా, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుందో. సేమ్ అదే ఇప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను అనుకోండి, అక్కడ పెరుగుతున్నా అనుకోండి, నేను అలా మాట్లాడలేను. ఎందుకంటే ఈ పిల్లలు యూఎస్లో యూకేలో ఉండే పిల్లలు రోజు వాళ్ళ చుట్టూ ఉండేది ఇంగ్లీష్ అనమాట. వాళ్ళు చూసేది ఇంగ్లీషు, వాళ్ళు వినేది ఇంగ్లీషు, వాళ్ళు రాసేది ఇంగ్లీషు, అంతా ఇంగ్లీష్ ఉంటుంది. సో వాళ్ళు స్పెషల్గా ఎఫర్ట్స్ పెట్టవసరం లేదు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, వాళ్ళకి న్యాచురల్గానే వచ్చేసేస్తుంది. కానీ మనలో చాలా మందికి అలా న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఉండకపోవచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి. సో మనల్ని మనము ఎఫర్ట్ పెట్టి ఎక్స్పోజ్ చేసుకోవాలి లాంగ్వేజ్కి. అంటే మనం దీనికి ఇంగ్లీష్లో వీడియోస్ చూడొచ్చు, బుక్స్ చదవచ్చు, లేకపోతే మూవీస్ చూడొచ్చు. సో బేసిక్గా ఏంటంటే, మనం ఏ విధానాన్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తామో, ఏ మీడియంని అయితే ఎంజాయ్ చేస్తామో దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నెక్స్ట్ది ఇంగ్లీష్ చూడటం అనమాట. యూజువల్గా మనం వీడియోస్లో చూసేది మనకి ఎక్కువ బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో మనం ఐడెంటిఫై చేసుకొని మనకి నచ్చే ఇంగ్లీష్ కాంటెంట్ ఏది అని వాటిని చూడటంతో స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్లో, అమెజాన్ ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో వీటన్నిటిలో చాలా ఇంగ్లీష్ కాంటెంట్ ఉంది. బేసిక్గా ఎందుకు చూడాలంటే వీటిల్లో అన్ని రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి అన్నమాట, టెక్స్ట్ బుక్లో లా కాకుండా. సో ఈ వీడియోస్ చూసినప్పుడు మనకి ఏదన్నా సిచ్యువేషన్లో ఏదైనా స్టేట్మెంట్, సెంటెన్స్ బాగా నచ్చి బ్రెయిన్లో రిజిస్టర్ అయింది అనుకోండి, మన లైఫ్లో కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే అది ఈజీగా మనకు తెలియకుండానే వాడేస్తాము. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏది పడితే అది వెళ్ళి ర్యాండమ్గా చూసేయకూడదు అనమాట. నా ప్రస్తుతం నాకు ఇంగ్లీష్ ఎంత వచ్చు అంటే, నేను బిగినర్ లెవెల్ అనుకోండి, నా లెవెల్కు అర్థమయ్యే కాంటెంట్ని నేను చూస్ చేసుకోవాలి. అక్కడ నుంచి మెల్లమెల్లగా టఫ్ కాంటెంట్ ఉన్న వీడియోస్ చూడొచ్చు. కానీ దీనిలో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏది పడితే ఆ వీడియోస్ చూస్తే ఉపయోగం లేదు. మనకి నచ్చే థీమ్, జానర్, లేదంటే మనం రిలేట్ చేసుకోగలిగే క్యారెక్టర్స్ ఉండే కాంటెంట్ చూస్తే ఈజీగా గుర్తుండిపోద్ది అక్కడ మనం నేర్చుకునేది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎలాంటి కాంటెంట్ చూస్తానో మీకు చెప్తాను. నాకు క్రికెట్ సంబంధించిన విషయాలు, లేకపోతే క్రికెటర్స్ గురించి తెలుసుకోవటం, ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది, ఓక్ ట్రీ స్పోర్ట్స్ అని. ఆ ఛానల్ని ఫాలో అవుతాను. ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి, మోస్ట్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇంకా కాకుండా క్రికెట్ కామెంటరీస్ వింటాను. నా ఫేవరెట్ అయితే హర్ష భోగ్లే. ఇంకా అర్బన్ ఫైట్ అని ఒక ఛానల్ ఉంది, తస్కిన్ అని ఒక ఆమె. తన ఛానల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ని చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేది చెప్తూ ఉంటారు. ఇంకా కామెడీ షోస్ చూస్తూ ఉంటాను, ద ఎలిన్ షో, ద డైలీ షో విత్ ట్రెవర్ నోవా. వీటిల్లో ఏంటంటే కామెడీ ఉంటుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు, ఇంకా లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ ఇంకా వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలా ఇంగ్లీష్ కాంటెంట్ ఉందన్నమాట. సో మీకు నచ్చిన సిరీస్లు, మూవీస్లు ఎత్తుక్కొని చూడండి. నేనైతే స్టార్ట్ చేసినప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ అని ఒక సిరీస్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటుంది. సో వీటితో స్టార్ట్ చేశాను, ఈజీగా ఉంటాయి అర్థం చేసుకోవటానికి. ఇవన్నీ చూసినా కూడా మొన్న రీసెంట్గా ర్యాండమ్గా ఒక షో చూసాను, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అని ఒక టీవీ సిరీస్. అందులో ఇండియన్స్ ఉంటారనమాట. అయితే నేను మిగిలిన షోస్ అన్నిటికన్నా దీనికి ఎందుకో ఈజీగా రిలేట్ చేసుకోగలిగాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేవి చాలా మన ఇండియన్ కల్చర్లో ఉన్న కొన్నిటి గురించి. సో నేను ఈజీగా రిలేట్ చేసుకోగలిగాను, నాకు ఆల్రెడీ వాటి గురించి తెలుసు కాబట్టి. అంటే నేను ఇప్పుడు నేటివ్ ఇంగ్లీష్ షోస్ చూడదని అనట్లేదు, అవి కూడా చాలా బాగుంటాయి మనం రిలేట్ చేసుకోగలిగితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బులవాడ్ అన్నారు అనుకోండి, ఆ షోలో ఈ బులవాడ్ అంటే ఆల్రెడీ దాని గురించి తెలిసిన వాళ్ళకి తప్ప రిలేట్ చేసుకోవటం కష్టం. బేసిక్గా స్ట్రీట్, రోడ్ అనమాట. మనకి బులవాడ్ అంటే ఈజీగా అర్థమవుతుందా, లేకపోతే స్ట్రీట్, రోడ్ అంటే ఈజీగా అర్థమవుతుందా? అందువల్ల మనం ఈజీగా రిలేట్ చేసుకోగలిగే క్యారెక్టర్స్ ఉన్న షోస్, కాంటెంట్ చూస్తే మనం ఈజీగా నేర్చుకుంటాము. అసలు అన్నిటికన్నా ఈజీ అయితే కార్టూన్స్ చూడటం, చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేట్టు ఉంటాయి. సో ఈజీగా నేర్చుకోవచ్చు మనం దాని నుంచి లాంగ్వేజ్. ఒకవేళ మనకి స్టార్టింగ్లో వాళ్ళు మాట్లాడే స్పీడ్ వల్ల, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్ ఏమన్నా అర్థం కాలేదనుకోండి, సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని స్టార్ట్ చేయండి నేర్చుకోవటం. కానీ ఇదే అలవాటుగా మార్చుకోవద్దు. ఏదో ఒక పాయింట్లో మనం సబ్ టైటిల్స్ని వదిలేయాలి, అంటే విని నేర్చుకోవటం స్టార్ట్ చేయగలగాలన్నమాట. లేకపోతే ఎప్పుడు ఇంకా సబ్ టైటిల్స్కే అలవాటు పడిపోతాము. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ని వినటము. ఇప్పుడు వీడియోస్లో ఎలాగో వింటాము, కానీ వీడియోలో మన కాన్సన్ట్రేషన్ బోత్ అక్కడ కనిపించేవి ప్లస్ ఆడియో ఉంటుంది అనమాట. ఇది కాకుండా మనం జస్ట్ ఆడియో విన్నాం అనుకోండి, ఇప్పుడు పాడ్కాస్ట్ వస్తున్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి జస్ట్ ఆడియో కాంటెంట్ హోస్ట్ చేసేవి, స్పాటిఫై లేకపోతే ఆడిబుల్ ఇలాగా.
సో ఈటిల్లోకి వెళ్ళి సేమ్ ప్రిన్సిపల్ అనమాట. మీకు నచ్చే టైప్ కాంటెంట్ని మాత్రమే వినండి. ఇలాంటి వింటే మనకి బోర్ కొట్టదు, ప్లస్ మనం ఈజీగా పిక్ చేసుకుంటాం లాంగ్వేజ్ని. ప్లస్ వీటితో ఉపయోగం ఏంటంటే ఆడియో కాంటెంట్కి మనం జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం అనుకోండి, వైర్లెస్వి, మన పని మనం చేసుకుంటా వినొచ్చు, ఎక్సర్సైజ్ చేస్తా వినొచ్చు, ట్రావెలింగ్ చేస్తా వినొచ్చు. సో దీనికోసం స్పెషల్గా టైం కేటాయించాల్సిన అవసరం ఉండదన్నమాట. ప్లస్ మనం ఇక్కడ ఆడియోనే వింటాం కాబట్టి మనం వినేదాని మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, మేబీ ఎక్కువ నేర్చుకుంటామేమో లాంగ్వేజ్. సో నేను వినే వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్పాటిఫైలో 22 Yarns with Gaurav అని ఉంటుంది. నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి నేను దాంతో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇంగ్లీష్ చదవటము, రాయటము. నేనైతే సింపుల్ బుక్స్తో స్టార్ట్ చేశాను. టింకులు, చంపక్కు, ఇలా కామిక్స్ ఉంటాయి, ఆర్ట్తో స్టార్ట్ చేశాను. మెల్లమెల్లగా డిటెక్టివ్ స్టోరీస్లోకి వెళ్ళాను, షెర్లాక్ హోమ్స్ బుక్స్ అలా చదవటం. ఎందుకంటే ఇవన్నీ నా ఇంట్రెస్ట్లు కాబట్టి, కామెడీ లేకపోతే ఇన్వెస్టిగేషను. సో అలా మీరు కూడా ఏమన్నా మీకు ఇష్టమైన బుక్స్, సింపుల్ బుక్స్ స్టార్ట్ చేయండి. బుక్స్ కాకపోతే న్యూస్ పేపర్స్తో స్టార్ట్ చేయండి, అందరికీ యాక్సెసిబుల్లే ఉంటాయి కదా. కానీ న్యూస్ పేపర్స్లో ఏంటంటే కొన్ని న్యూస్ పేపర్స్లో లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ. కొన్నిట్లో ఏంటంటే మసాలా ఎక్కువ ఉంటుంది, డెక్కన్ క్రానికల్ ఇలాంటి వాటితో మనం న్యాచురల్గానే మసాలా వైపు అట్రాక్ట్ అవుతాము. సో ఇనీషియల్గా అట్లాంటి వాటితో స్టార్ట్ చేసిన మెల్లగా మంచి లాంగ్వేజ్ ఉన్న వాటిని చదవటం మొదలు పెట్టాలి. ఈ చదివాక మేబీ అంటే ఎక్కువ కూడా ఏం చదవవసరం లేదు, జస్ట్ ఒక 1 paragraph 2 paragraphs చదవండి చాలు. చదివాక మీకు మీరు ఏం నేర్చుకున్నారో ఎక్కడ చూడకుండా జస్ట్ ఊరికి చెప్పుకోండి. దీనివల్ల మీరు ఆల్రెడీ తెలుసుకునే దానికి మీ ఓన్గా సెంటెన్సెస్ కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా రాయటం కూడా మొదలు పెట్టండి. ఎందుకంటే మనం మాట్లాడేది వేరు, ఏదో ఒకటి మాట్లాడి మేనేజ్ చేయొచ్చు, కానీ రాసేటప్పుడే మనం నీట్గా రాస్తున్నామా, కరెక్ట్గా రాస్తున్నామా లేదా అనేది తెలుస్తుంది. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడానికి, సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవడానికి బెస్ట్ బుక్ అయితే రెన్ అండ్ మార్టినే. నాకు చిన్నప్పుడు ఒక తాతయ్య ఇచ్చారు దేనికో గిఫ్ట్గా. సో దాన్ని నేను ఇప్పుడు వరకు కూడా దాచుకున్నాను. అంత మనం గుర్తుపెట్టుకోలేము అనుకుంటే గ్రామర్లీ ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి, అవి మనకి హెల్ప్ చేస్తాయి కరెక్ట్గా రాయటంలో. ఇవన్నీ చేసేసాక మోస్ట్ ఇంపార్టెంట్ది డెఫినెట్గా చేయాల్సింది ఒకటి ఉంది, అదేంటంటే ఇంగ్లీష్లో మాట్లాడటం. మనం ఇన్ని చేసి ఇన్ని నేర్చుకొని మాట్లాడలేదనుకోండి, దానివల్ల ఏ ఉపయోగం లేదు, రాదు కూడా. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ బయట నుంచొని స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటే రాదు కదా, అలాగే. కానీ మాట్లాడటం అనేది నేను ఇప్పుడు చెప్పేసినంత ఈజీ ఏం కాదు. అసలు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి, లేకపోతే కొంచెం వచ్చి ఇంకా బాగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇన్సెక్యూర్గా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో అని ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనలాగే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి మాట్లాడటం స్టార్ట్ చేయండి. అంటే అందరూ ఒకే లెవెల్లో ఉంటారు నేర్చుకునే దానిలో. ఇంకా అద్దంలో మీకు మీరు మాట్లాడుకోండి, దానివల్ల కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా స్టూడెంట్స్ అయితే అలా స్కూల్స్లో, కాలేజెస్లో జరిగే ఏ ఒక యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఎలెక్యూషన్ లేకపోతే ఎక్స్టెంపోరు, ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయండి. ప్రైజ్ రాకపోయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది మాట్లాడటానికి. కాలేజెస్లో పేపర్ ప్రెజెంటేషన్స్ ఇలా ఏ జరుగుతూనే ఉంటాయి, అన్నిట్లో పార్టిసిపేట్ చేసేయండి. ఆఫీస్లో ఉండే వాళ్ళైతే మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేయండి ఇంగ్లీష్లో. దీనివల్ల ఆఫీస్ వర్క్ ఎంతైనా అవ్వకపోయినా మన లాంగ్వేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అసలు అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే మన తప్పులు ఏమన్నా ఉంటే వెంటనే చెప్పేస్తారు, ప్లస్ మనల్ని జడ్జ్ చేయరు అనమాట. సో అదొక బెనిఫిట్. ఏదో ఒకటి చేయండి కానీ మాట్లాడండి. సో ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, కానీ నాకు తెలుసు ఇది చెప్పినంత ఈజీ ఏం కాదని. ప్లస్ మనలో చాలా మందికి ఫస్ట్ టైం భయం ఉంటుందంటే, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా, మాట్లాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను మాట్లాడే వాటిలో తప్పులు ఉంటాయేమో, నేను తప్పులు మాట్లాడితే వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారేమో, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే జడ్జ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, మనం వాళ్ళని ఏం ఆపలేము. నా ఫ్రెండ్స్ గ్రూప్లోనే ఒకళ్ళు అన్నారనమాట నాతో, నీ ఫేస్కి నీ ఎక్స్ప్రెషన్స్కి ఇంగ్లీష్ సూట్ అవ్వదు, తెలుగు మాట్లాడితేనే బాగుంటుంది అని. అంటే నేను షాక్ అయ్యాను. లాంగ్వేజ్కి ఫేస్కి అసలు మ్యాచ్ ఎందుకు అవ్వాలి? లాంగ్వేజ్ జస్ట్ ఒక మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంతే కదా అని. సో బేసిక్గా అనేవాళ్ళు అంటూనే ఉంటారు, మనం ఏ వాటిని పట్టించుకొని డీలా పడిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా ఈ ప్రాసెస్లో మనం చాలా తప్పులు మాట్లాడతాము, పర్లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఏం మనకి స్ట్రెయిట్గా బెస్ట్ది వచ్చేది కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇప్పుడు నా యూట్యూబ్ వీడియో, నా ఫస్ట్ వీడియోకి ఇప్పటికీ నేను ఎంతో కొంత నేర్చుకునే ఉంటాను కదా, సో డెఫినెట్లీ అక్కడే ఉండిపోను కదా. ప్లస్ మీ చుట్టూ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఏదో ఒక కమెంట్స్ చేసి డిస్కరేజ్ చేయొద్దు. సో నా ఎక్స్పీరియన్స్తో ఏవో కొన్ని టిప్స్ చెప్పాను మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్లో నాకు కూడా చెప్పండి, చదివితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా యాజ్ యూజువల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.